రిలయన్స్ కంపెనీకి చెందిన జియో గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని దీని ద్వారా తక్కువ ధరకే సిమ్ అందించారు. ఆ తర్వాత ఫైబర్ నెట్ వంటివి కూడా బడ్జెట్లోనే ఇచ్చారు. ఇప్పుడు పేద మధ్యతరగతి కుటుంబాల కోసం కొత్తగా ఎలక్ట్రిక్ సైకిల్ని తీసుకొచ్చారు రిలయన్స్ సంస్థ వారు. రోజువారీ ప్రయాణికులతో పాటు కళాశాలలకు వెళ్లే వారికి ఈ సైకిల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. పూర్తిగా విద్యుత్ వేరియంట్లో ఉన్న ఈ సైకిల్ అత్యధిక మైలేజ్ ఇవ్వడంతో పాటు ఎలాంటి శ్రమ లేకుండా గమ్యానికి చేరవచ్చు. అలాగే సిటీ రోడ్లపై వెళ్తే ఆకర్షణీయంగా కనిపించే అవకాశం కూడా ఉంటుంది. మరి ఈ సైకిల్ని ఎంత ధరకు కొనుగోలు చేయొచ్చో తెలుసా? ఇందులో ఎలాంటి ఫీచర్లున్నాయి? మార్కెట్లోకి వచ్చిన జియో ఎలక్ట్రిక్ సైకిల్ డిజైన్ ఆకర్షణీయంగా ఉంది. దీనికి ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ కొత్తదనాన్ని తీసుకొచ్చాయి. ఉదయం రాత్రి సమయంలో కూడా దీనిపై వెళితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ట్రాఫిక్ ప్రాంతాల్లో వెళ్లినా కూడా సులభంగా బయటపడేందుకు అవకాశం ఉంటుంది. దీని నిర్మాణం చాలా తేలిగ్గా ఉండడంతో తక్కువ దూరం వెళ్లే వారికి ఇది అనుకూలంగా ప్రయాణం చేయగలదు. మరమ్మతులకు కూడా అవకాశం ఉండడంతో రోజువారీ వినియోగదారులు దీనిని కొనుగోలు చేయొచ్చు. అలాగే దీనిపై నిటారుగా నిల్చొని ప్రయాణం చేయడం వల్ల ఎలాంటి అలసట అనిపించదు. హ్యాండిల్ బార్ రిచ్ లెవెల్లో కనిపిస్తుంది. బ్యాటరీ శాతం, కిలోమీటర్ల వేగం చూపించేందుకు కాంట్రాక్ట్ డిజిటల్ డిస్ప్లేను అమర్చారు. అలాగే స్టాప్ అండ్ గ్రో ట్రాఫిక్ లో కూడా రైడర్లు ఎలాంటి ఇబ్బందులు ఈ సైకిల్లో ఉండే అవకాశం లేదు. ఇక ఈ సైకిల్లో ఉండే బ్యాటరీ ఒక్కసారి ఛార్జింగ్ చేయడం వల్ల 15 నుంచి 20 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. సాధారణ ప్రయాణాలు చేసేవారు 6 నుంచి 8 రోజుల పాటు ఛార్జింగ్ పొందే అవకాశం ఉంటుంది. అయితే రైడర్ బరువు, వేగం, రోడ్డు నాణ్యతను బట్టి మైలేజ్ తగ్గే అవకాశం ఉంటుంది. కానీ నగరాల్లో ఉండే వారికి మాత్రం ఇది సౌలభ్యంగానే ఉంటుంది. దీర్ఘకాలికంగా ఉపయోగించే వారికి బ్యాటరీ సపోర్ట్గా పనిచేస్తుంది. ఇది మార్కెట్లో ప్రస్తుతం 25,000 రూపాయలతో ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. ఒకేసారి ఈ మొత్తాన్ని చెల్లించలేని వారు 5,000 రూపాయల డౌన్ పేమెంట్తో చెల్లించవచ్చు. కళాశాల విద్యార్థులు, రోజువారీ అవసరాల కోసం మార్కెట్ తదితర ప్రాంతాలకు వెళ్లే వారికి ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు.